రైతులకు ఏటా 20,000 ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో అన్నదాతలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు. పల్నాడు జిల్లా లింగంగుంటలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ పాల్గొన్న పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని రైతులతో కలిసి ముఖ్యమంత్రి వర్చువల్ గా వీక్షించారు. అనంతరం ప్రజావేదిక సభ దగ్గర ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. ప్రాసెసింగ్ ప్లాంట్లు, వర్మీ కంపోస్ట్ తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. జాతీయ నూనె గింజలు, ఆయిల్ పామ్ మిషన్ ప్రదర్శనలను తిలకించారు. బీబీజీ రామ్జీ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. తమ అభ్యంతరాలతో కేంద్ర ప్రభుత్వానికి నిరసన లేఖ రాసింది. నూతన చట్టాన్ని ఉపసంహరించుకోవాలి అంటూ కేంద్రానికి మంత్రి సీతక్క 3 వేర్వేరు లేఖలు రాశారు. గతంలోని ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించి గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడాలని కోరారు. బీబీజీ రామ్జీ నిధుల కేటాయింపు విధానంతో పేదలు, దళితులు, గిరిజనులకు అన్యాయం జరుగుతోందని సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. మామిడి రైతుల నష్టాలను దృష్టిలో పెట్టుకుని కిలోకు ₹4 ఆర్థిక సాయం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. వైసీపీ రోడ్లపైకి వచ్చి నిరసనలతో రాజకీయం చేయాలని చూస్తోందన్నారు. ఏ ఒక్క మామిడి రైతుకు నష్టం జరగకుండా ప్రభుత్వ సాయం అందేలా చూడటమే తమ లక్ష్యమని మంత్రి రాంప్రసాద్ అన్నారు. జూన్ 25 నుంచి తెలంగాణలో సర్ప్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూన్ 24 వరకు సన్నాహక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్ అందజేస్తానన్నారు. ఏ కారణంతో అయినా ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వలేకపోయిన వారికి ఫామ్ 6తో మరోమారు అవకాశం కల్పిస్తామన్నారు. మ్యాపింగ్ కాకపోతే ఓటర్ల లిస్టులో నుంచి పేరు తొలగిస్తారు అన్నది అపోహ మాత్రమే అన్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు. సర్పై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలో సర్ బిఎల్ఏలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. బెంగాల్లో 90 లక్షల ఓట్లు తొలగించడంతో మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు అని అన్నారు. బిఎల్ఏలు అశ్రద్ధగా ఉంటే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు ఎఫ్ఐఆర్ లేకుండా మీనాక్షి నామినేషన్ తిరస్కరించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేటీఆర్ను ఉద్దేశించి కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ను మైనంపల్లి బ్యాచ్ తంతుంది అంటూ హనుమంతరావు అన్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కేటీఆర్ను బట్టలు విప్పి కొడతామంటూ మైనంపల్లి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ అభివృద్ధిని వ్యతిరేకిస్తూ దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఎంపీ శ్రీభరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా సెంటర్స్ బీచ్ ట్యాక్స్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు కావాలనే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డేటా సెంటర్స్ వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదన్నారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ శ్రీభరత్ మండిపడ్డారు. భూపాలపల్లిలో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సింగరేణి బాయి బాటా కార్యక్రమంలో భాగంగా కేటీకే 5 ఇన్క్లైన్ గనికి కవిత వెళ్లారు. అయితే గని లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కవిత గేట్ను తోసుకుని మైన్ లోపలికి ప్రవేశించారు. కార్మికుల సమస్యలపై యాజమాన్యం పట్టించుకోవడం లేదని కవిత మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూ వివాదంపై ఎమ్మెల్యే రాగమయ్యి స్పందించారు. ఈ విషయంలో కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గతంలో మూతపడిన ఈ ప్రాజెక్టును తమ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది అని అన్నారు. ఇప్పుడిప్పుడే ఈ ఫుడ్ పార్క్ లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే కొందరు రాజకీయ నాయకులు రంధ్రాన్వేషణ చేసి అడ్డంకులు సృష్టించడం సరికాదని ఆమె మండిపడ్డారు. ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధి కల్పనే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే రాగమయ్యి స్పష్టం చేశారు. ల్యాండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ శంకరి నరహరిరావు బ్యాంక్ లాకర్లలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. శాలిబండ కెనరా బ్యాంకులో నరహరి లాకర్లను అధికారులు తెరిచారు. ఏకంగా 1.5 కోట్ల నగదు, 2.5 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. ₹1 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, ₹2.29 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించారు. అంతకుముందు లాకర్ తాళాలు ఇచ్చేందుకు నరహరి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి లాకర్లను తెరిచారు. సత్యసాయి జిల్లా కదిర్లో వైసీపీ నేత ప్రణీత్ రెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ నేతల ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మతాల మధ్య విధ్వంసం సృష్టించేందుకు ప్రణీత్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపణలున్నాయి. కదిరి ఎమ్మెల్యే కందికుండ వెంకటప్రసాద్ పై ప్రణీత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ కార్యకర్తల అంతు చూస్తానంటూ ప్రణీత్ రెడ్డి బెదిరించాడు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్కు జైలు అధికారులు తీసుకెళ్లారు. గ్యాస్ట్రిక్ వెన్నునొప్పి కారణంగా జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అనంతబాబు కోరారు. కోర్టు ఆదేశాలతో వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కి అనంతబాబును తరలించారు. పోక్సో కేసులో రిమాండ్లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ కు ఊరట లభించింది. మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు భగీరథ్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 26 వరకు మధ్యంతర బెయిల్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే షరతులను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలతో బండి భగీరథ్ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. పనిగట్టుకుని హైడ్రాను బద్నాం చేస్తున్నారు అని అన్నారు కమిషనర్ రంగనాథ్. తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. ఇప్పటి వరకు హైడ్రా 600 ఆపరేషన్లు చేపట్టిందన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసమే హైడ్రా ఉందన్నారు. హనుమకొండలో నిరంజన్ నివాసానికి నిర్మాత బండ్ల గణేష్ వెళ్లారు. నిరంజన్తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ తరపున 5 లక్షల చెక్ను బండ్ల గణేష్ అందజేశారు. పవన్ కళ్యాణ్ భక్తుడిగా ఆయన స్ఫూర్తితో నిరంజన్ కు ఆర్థిక సాయం చేశానన్నారు. తిరుమల శ్రీవారిని నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు మోక్షజ్ఞకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమరావతిలో యోగా డే కౌంట్ డౌన్ కార్యక్రమం జరుగుతోంది. రేపటి యోగాంధ్ర కార్యక్రమానికి కౌంట్ డౌన్ గా ఉండవల్లి గుహల వద్ద దీన్ని నిర్వహిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, యోగా గురు రామ్దేవ్ బాబా యోగాసనాలు వేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమం పర్యాటకులను, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నిశాంతి ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకృతి అందాల మధ్య యోగా చేయడం ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని జిల్లా కలెక్టర్ నిశాంతి తెలిపారు. గతేడాది అరకులోయ డిగ్రీ కాలేజ్ వేదికగా జరిగిన యోగా కార్యక్రమంలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రేపటి యోగా దినోత్సవాలను పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 24 గంటల కౌంట్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, సినీ నటులు, యోగా నిపుణులు హాజరయ్యారు. రేపటి యోగా దినోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుంచి ఎంఆర్ఓ డి శాంతి స్వరూప్ 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్పు కోసం ఎంఆర్ఓ రైతు నుంచి 20,000 డిమాండ్ చేశారు. దీంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఎంఆర్ఓను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకూడదని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకం కొందరు అవినీతి తిమింగలాలకు కాసులు కురిపించే కామధేనువుగా మారింది. ఎంతలా అంటే ఏకంగా 2023లో చనిపోయిన ఓ యువకుడిని 2024లో బతికించి అతనికి పెళ్లి చేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శివలింగాపురానికి చెందిన పచ్చాల సాయి కుమార్ అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో 2023 సెప్టెంబర్ 19న గడ్డిమందు తాగి చనిపోయాడు. కానీ 2024 మే 10న పెద్దల సమక్షంలో ఇదునూరి సాయి ప్రసన్న అనే యువతిని సాయి కుమార్ పెళ్లి చేసుకున్నట్టు దొంగ కాగితాలు సృష్టించి కళ్యాణ లక్ష్మి నిధులను స్వాహా చేశారు. అయితే ప్రభుత్వ సొమ్ము ఇలా అక్రమార్కులు పాలవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో 10వ తరగతి, ఇంటర్ చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఉన్నతి శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉన్నతి ఫౌండేషన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, సెక్రటరీ రఘుపతి హాజరై విద్యార్థులను సన్మానించి ఒక్కొక్కరికి 2,500 రూపాయల చొప్పున పారితోషికం అందజేసి వారిని అభినందించారు. మండలంలో మొత్తం 37 మంది విద్యార్థులకు నగదుతో పాటు మొమెంటోను అందజేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి సమాజంలో పేరు తెచ్చుకోవాలని వక్తలు సూచించారు. కృష్ణా జిల్లా గుడివాడలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఓ బాధితుడు ఆందోళనకు దిగారు. 25 kV ట్రాన్స్ఫార్మర్ కోసం 2.81 లక్షల రూపాయలు చెల్లించి 2 నెలలు గడుస్తున్నా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయలేదని జొన్నపాడుకు చెందిన చింతల శ్రీనివాసరావు ఆరోపించారు. గత 2 నెలలుగా రోజు విద్యుత్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు.
పల్నాడు జిల్లాకు చెందిన యువకుడి ప్రేమ దేశాల సరిహద్దులు చెరిపేసింది. ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన వెంకటేశ్వర్లు అనే యువకుడు జర్మనీ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పల్నాడు జిల్లా నకరికలు మండలం దేచవరానికి చెందిన వెంకటేశ్వర్లు కొన్నేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం జర్మనీ దేశానికి వెళ్లగా అదే యూనివర్సిటీలో చదువుతున్న జర్మనీ యువతి పలీనాతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత జర్మనీలో యాపిల్ కంపెనీలో వెంకటేశ్వర్లకు ఉద్యోగం వచ్చింది. ఇరువురి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించడంతో మార్గం సుగమమైంది. దీంతో వీరిద్దరికీ నరసరావుపేటలో హిందూ క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం ఘనంగా జరిగింది. నంద్యాల జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఆత్మకూరు వెలుగోడు ప్రధాన రహదారికి సమీపంలోని కాలేజీ సమీపంలో చిరుతపులి ప్రయాణికులకు కనిపించింది. జనావాసాలకు అత్యంత సమీపంలో చిరుత సంచరించడంతో కాలేజీ విద్యార్థులు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషానపల్లిలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఊరికి కీడు సోకింది అనే భయంతో ఉషానపల్లి గ్రామస్తులంతా ఇళ్లకు తాళాలు వేసి ఊరు విడిచి తోటల్లోకి వెళ్లారు. ఉషానపల్లిలో గత 2 నెలల్లో వివిధ కారణాలతో 15 మంది చనిపోయారు. ఒకరి దశదిన కర్మ కాకముందే మరొకరు మృతి చెందడం, వర్షాలు కురవకపోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో విశాఖ నుంచి క్రూయిజ్ టూరిజంకు డిమాండ్ పెరిగింది. గతంలో ఒకసారి మాత్రమే ఆపరేట్ చేశారు. ఈసారి డిమాండ్ పెరిగింది. ఇప్పటికే 8 ట్రిప్స్ పైగా నడిపేందుకు సిద్ధపడ్డారు. దీంతో పర్యాటకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జవహర్ నగర్ లో అపార్ట్మెంట్లో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అపార్ట్మెంట్లో ఉంటున్న ఓ వర్గానికి చెందిన కుటుంబంపై అపార్ట్మెంట్ సెక్రటరీ దురుసుగా ప్రవర్తించడంతో వివాదం రేగింది. మీరు పాకిస్తాన్ నుంచి వచ్చారా అని అనడంతో ఆ కుటుంబానికి చెందిన బాలుడు తిరగబడ్డాడు. తాను భారతీయుడని, తన తాత ఇండియన్ ఆర్మీలో పనిచేసేటంటూ ఎదుర్కొన్నాను. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామని, తమను పాకిస్తాన్ అనడానికి నువ్వెవరు అంటూ ప్రశ్నించాడు. ఇదిలా ఉంటే ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో విచారణ కొనసాగుతోంది. సాయికృష్ణ డెడ్ బాడీని స్వర్గపురి శ్మశాన వాటికలో దహనం చేశారని ఆరోపణలుండడంతో అక్కడ ఆధారాలు సేకరిస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహాల వివరాలు సేకరించారు. స్వర్గపురి శ్మశాన వాటికలో ఎలక్ట్రికల్ దహనాలు చేసే భాషను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే స్వర్గపురి డేటా ఆపరేటర్ రవిని పోలీసులు ప్రశ్నించారు. అనాథ మృతదేహాలను ప్రొసీజర్ ప్రకారమే దహనం చేస్తామని డేటా ఆపరేటర్ రవి తెలిపారు. హైదరాబాద్ లోని రెస్టారెంట్లు, హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు నిర్వహించారు. పాత బస్తీ ఖిల్వత్ సమీపంలోని పంచ్ మెహల్లా చికెన్ మార్కెట్ లో 110 కిలోల కల్తీ చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేశారు. అలాగే జూబ్లీహిల్స్, మాదాపూర్లోని రెస్టారెంట్లలో కుళ్లిన చికెన్, పన్నీర్ ను గుర్తించారు. అటు బేగం బజార్, కాటేదాన్ ప్రాంతాల్లో గంజిపొడి, జంతువుల కొవ్వుతో పన్నీర్ తయారు చేస్తున్నట్లు తేలింది. 20 రెస్టారెంట్లకు జరిమానా విధించడంతో పాటు నోటీసులు ఇచ్చారు. మరోవైపు పాత బస్తీలో కుళ్లిన కూరగాయలతో సమోసాలు, ఫ్రైడ్ చికెన్ తయారీ చేస్తున్నట్లు బయటపడటంతో ఫాస్ట్ ఫుడ్ తయారీ గోదాంను మూసివేశారు. మరోవైపు పాత బస్తీలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై హెచ్ఫాస్ట్ దాడులు నిర్వహించింది. ప్రమాదకర రసాయనాలతో సాస్ తయారీ, ఆయిల్ను పదే వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిన కూరగాయలతో సమోసాలు, ఫ్రైడ్ చికెన్ తయారు చేస్తున్నట్లు బయటపడటంతో ఫాస్ట్ ఫుడ్ తయారీ గోదాంను మూసివేశారు. హైదరాబాద్ మలక్పేటలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు దందా వెలుగులోకి వచ్చింది. వాహిద్ నగర్లోని ఓ గొడౌన్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఎక్కువ రోజులు నిల్వ రంగు మారకుండా ఉండటానికి రసాయనాలు కలుపుతున్నట్లు తేలింది. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు యంత్రాలు, ముడిసరుకులు, ప్యాకింగ్ మెటీరియల్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వెళ్లాల్సిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీఏ అధికారులు అర్ధరాత్రి సీజ్ చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీజ్ చేసిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. బస్సుతో పాటు ప్రయాణికులను ఖైరతాబాద్ కు తీసుకొచ్చారు. రాత్రంతా ఖైరతాబాద్ కార్యాలయంలోనే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా బరంపూర్ జిల్లా నుంచి మహారాష్ట్రలోని నాందేడ్కు తరలిస్తున్న 17.42 కేజీలు గంజాయిని హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. అలాగే రాహుల్ సేతి అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 18 లక్షల రూపాయలుంటుందని సిఐ చంద్రశేఖర్ తెలిపారు. పట్టుబడిన గంజాయితో పాటు నిందితుడిని మారేడుపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించామని సిఐ తెలిపారు. విశాఖకు చెందిన రాధా గాయత్రి మరణంపై ఆమె స్నేహితులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె భర్త శ్రీచరణ్ వేధింపులే ఆమె మృతికి కారణమని ఆరోపించారు. రాధ పెళ్లికి ముందు తర్వాత ఆమె ఎలా ఉండేదో తమకు తెలుసు అంటూ వారు చెప్పారు. ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ట్రాకర్ పెట్టి భర్త నిరంతరం వెంటాడేవాడంటూ స్నేహితులు చెప్పారు. ఈ కేసులో తమకు న్యాయం కావాలి అంటూ వారు డిమాండ్ చేశారు. అయితే భారీ మరణంతో తనకు సంబంధం లేదని భర్త శ్రీచరణ్ చెప్పాడు. పోస్ట్ మార్టం నివేదికలో వాస్తవాలు బయటపడతాయని, అప్పటి వరకు ఎదురు చూడాలని తెలిపాడు.
మహారాష్ట్ర రాజకీయాలు హీటెక్కుతున్న వేళ శివసేన యూటీబీ నాయకుడు సంజయ్ రావు సంచలన ట్వీట్ చేశారు. కొంతమంది కుక్కలు కావచ్చు, కానీ వారు నమ్మకస్తులు కారు అని రాసి ఉన్న సందేశాన్ని పోస్ట్ చేశారు. దానికి జై మహారాష్ట్ర అనే శీర్షికను జత చేశారు. మరోవైపు ఇటీవల సమావేశానికి గైర్హాజరైన ఎంపీలకు యూబీటీ శివసేన షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లిఖితపూర్వకంగా 24 గంటల్లో వివరణ ఇవ్వాలని లోక్సభలో యూబీటీ విప్ అనిల్ దేశాయ్ ఆదేశించారు. లేని పక్షంలో అనర్హత వేటు వేస్తామని హెచ్చరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతల కీలక భేటీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు హాజరైనట్టు తెలుస్తోంది. నితిన్ నబీన్ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఈ భేటీ జరగడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం ఈ కీలక భేటీకి సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ నూతన నాయకత్వ నిర్మాణాన్ని ఖరారు చేసే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి అన్న చర్చ నడుస్తోంది. నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. నీట్ రీ ఎగ్జామ్ హాల్ టికెట్లలో గందరగోళం ఏర్పడింది. విద్యార్థుల పరీక్షా కేంద్రాలు, పరీక్ష సమయాల్లో అవకతవకలు బయటపడ్డాయి. నాగ్పూర్కు చెందిన విద్యార్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించగా మరో విద్యార్థికి పరీక్ష సమయం సాయంత్రం 4 గంటలకు ఉన్నట్లు హాల్ టికెట్ కేటాయించారు. సాంకేతిక లోపం కారణంగా నాగ్పూర్ నీట్ అభ్యర్థికి పొరపాటున అబుదాబి పరీక్షా కేంద్రాన్ని కేటాయించారని ఎన్టీఏ అధికారులు తెలిపారు. రేపు దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది. 22.79 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇప్పటికే ఈ పరీక్ష కోసం కొత్త అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పాత హాల్ టికెట్ చెల్లదు. రీ ఎగ్జామ్ కు హాజరయ్యే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా కొత్త అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. పరీక్షల నిర్వహణ సజావుగా సాగేలా చూసేందుకు వీలుగా సెంటర్ల దగ్గర సెక్షన్ 163 అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. నేడు తన జన్మదిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిన్నారులకు చాక్లెట్లు పంచారు. ఒడిశాలోని మయూర్భంజ్లో రాష్ట్రపతి పర్యటిస్తున్నారు. ముర్మును చూసేందుకు ఆమె బస చేసిన అతిథి గృహం బయట కొందరు చిన్నారులు వేచి ఉన్నారు. బయటకు వచ్చిన రాష్ట్రపతి వారిని చూసాగారు. బ్యాగ్లోని చాక్లెట్లను తీసి చిన్నారులకు పంచారు. గ్లోబల్ స్పోర్ట్స్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ అయిన ఫిఫా ప్రపంచ కప్ సందడిగా కొనసాగుతోంది. అయితే టోర్నమెంట్ తొలి మ్యాచ్లోనే అటు రికార్డుల వేట, ఇటు సంచలన లీగల్ వివాదాలు మొదలైపోయాయి. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ తొలి మ్యాచ్లోనే హ్యాట్రిక్ గోల్స్తో వీరవిహారం చేశారు. దీంతో గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్లోనే అర్జెంటీనా 3-0 తేడాతో అల్జీరియాను చిత్తు చేసింది. ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేని అల్జీరియా ఏకంగా ఫిఫా వద్ద మెస్సీపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ విషయంలో స్పోర్ట్స్ వరల్డ్లో హాట్ టాపిక్